భారతదేశంలోని దేవాలయాల్లో ఒక్కొక్క దేవాలయానికి ఒక్కో విశిష్టత ఉంది. అలాగే ఈ దేవాలయంలోని విశిష్టత స్వామివారిని తాకి స్వయంగా దర్శనం చేసుకోవచ్చండి. ముందుగా నేనైతే ఈ దేవాలయానికి ఎటు నుంచి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది చెప్తాను. ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో చిలకలపూడిలో ఉంది. నాకు తెలిసిన వారు కొందరు బందర్లో పాండురంగస్వామి దేవాలయం ఉంది అని స్వయంభుగా వెలిసిందని చెప్పగా ఎప్పటి నుంచో వెళ్ళాలని అనుకుంటూ ఈ కార్తీక మాసంలో స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాను. సో ముందుగా నేను విజయవాడ బెన్ సర్కిల్ నుంచి స్టార్ట్ అయ్యి కానూరు, పెనమలూరు మీదుగా, పోరంకి మీదుగా ఈడుపుగొల్లు దాటి వచ్చేస్తున్నానండి. కంకిపాడు టోల్గేట్ దాటి ఉయ్యూరు, పామర్రు లాంటి చిన్న చిన్న పట్టణాలను దాటుకుంటూ చివరిగా మచిలీపట్నంలోని కీర్పందర్ పాండురంగస్వామి వారి దేవాలయానికి అయితే చేరుకుంటున్నాను. ఇదంతా నేషనల్ హైవే అండి. నేషనల్ హైవే విజయవాడ టు మచిలీపట్నం నేషనల్ హైవే ఇది. చుట్టూ పచ్చని పంట పొలాలు మీదుగా వెళ్తూ ఉంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, మంచి మంచి ఎక్స్పీరియన్స్లు అయితే ఉంటాయి. విజయవాడ నుండి మచిలీపట్నం వెళ్ళే మార్గంలో నిమ్మకూరు ఏరియాలో ఉన్న భారత్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ దాటి ముందుకు వెళ్తూ ఫైనల్గా బందర్ దగ్గరికి అయితే వచ్చేసానండి. అయితే ఈ బందర్లో మెయిన్ సెంటర్ వచ్చేసి కోనేరు సెంటర్. ఈ కోనేరు సెంటర్కి కూడా ఎంటర్ అయిపోయాం మనం. కోనేరు సెంటర్ నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళే మార్గంలో భద్రాద్రి సీతారాముల వారి దేవస్థానం దాటి భారత్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ సెంటర్ అనే పాయింట్ని దాటుకొని వెళ్తూ మార్గమధ్యంలో ఎన్టీఆర్ సర్కిల్ని దాటి బస్ స్టాండ్ మీదుగా కలెక్టర్ ఆఫీస్కి అయితే చేరుకోవాలి. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే ఆసియా ఖండంలోనే అతిపెద్ద షిరిడీ సాయినాథుని విగ్రహం కలిగిన సాయిబాబా దేవాలయం ఇక్కడే ఉందండి. చూడొచ్చు మీరు సాయిబాబా విగ్రహాన్ని ఎంత బాగా కట్టారో. ఇది కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళే మార్గంలో ఉన్న జలకన్య ఫౌంటైన్ అండి మచిలీపట్నం. ఫైనల్గా అయితే కలెక్టర్ ఆఫీస్కి వచ్చేసాం. కలెక్టర్ ఆఫీస్ మీదుగా మనం ఫైనల్గా టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. ఈ దేవాలయానికి కీర్పందరపురం అని పేరు కూడా ఉందండి. పూర్వకాలంలో ఇక్కడ దోస వ్రతం చేసేవారు. అంటే దోసకాయ విత్తనం నాటి అది మొలకెత్తి కాయ కాసి స్వయంగా తమ చేతులతో స్వామివారికి సమర్పించడం అనేది ఇక్కడ విశేషం. అందుకే ఈ దేవాలయానికి కీర్పందరపురం అనే పేరు కూడా వచ్చిందని భక్తుల విశ్వాసం. ఒకప్పుడు ఈ ప్రదేశంలో నరసింహుడు అనే భక్తుడు నిత్యం పాండురంగ స్వామిని కొలుస్తూ మహాపతి మహారాజు వద్ద తారక విఠల మంత్రాలను జపిస్తూ ఉండేవారు. భక్త నరసింహుడు చిలకలపూడి వద్ద గుడి కట్టదలిచి చంద్రభాగా నదిలోకి గులకరాళ్ళని శంకుస్థాపన కోసం ఉపయోగించదలిచారు. స్వయంగా నరసింహుడు గారు పడవలో ఇసుక రాళ్ళు తీసుకురాగా అందులో ఒక గుండురాయి దొరికింది. ఆ గుండురాయిని తీసుకువెళ్ళి ఒక చోట పెట్టి స్వామివారిని భావించి ప్రార్థన చేయగా మహారాష్ట్రలోని పండరీపురం నుండి ఒక జ్యోతి వచ్చి ఈ రాయిలోకి ప్రవేశించిందని ఇక్కడ విశ్వాసం. అదే రోజు రాత్రి భక్త నరసింహుడు గారి కల్లో స్వామివారు కనిపించి కీర్పందరపురంలో శ్రీ శుక్లనామ సంవత్సర కార్తీక శుద్ధ ఏకాదశి బుధవారం అనగా పగలు నా మూర్తి సాక్షాత్కరిస్తుందని తెలిపారు. అప్పుడు భక్త నరసింహం గారు తిరిగి వచ్చి గుడి కట్టడం స్టార్ట్ చేశారు. 13/11/1929లో జరిగిన యథార్థ సంఘటన ఇది. భక్త నరసింహం గురువు గారైన మహీపతి మహారాజు గారికి స్వామి కలలో కనపడి నీ శిష్యుడు కట్టే గుడిలో నేను తెలిపిన రోజు భక్తుల కోసం స్వయంగా సాక్షాత్కరిస్తానని చెప్పారట. మహీపతి మహారాజు గారు ఈ విషయం వేగుల ద్వారాగా నరసింహం గారికి తెలియజేసి 13/11/1929 గుడి మొత్తం పూర్తి చేశారు. మూలవిరాట్టు లేని గర్భగుడిలో ఈ వార్త ఉంది. ఈ వార్త ప్రజలందరికీ తెలిసి చాలామంది వచ్చారు. అప్పటి బ్రిటిషర్స్ అండ్ మిగిలిన ఊరి పెద్దలు ఈ విషయం నమ్మలేదు. అందరినీ బయటికి పంపి గర్భగుడికి తాళం వేయగా నరసింహం గారు పక్కనే ఉన్న ఆంజనేయ స్వామిని పూజిస్తూ తన్మయత్వంతో ఉండగా ఆంజనేయ స్వామి వారు నరసింహం గారికి 12 గంటలు అయ్యేసరికి పాండురంగ స్వామివారు స్వయంగా
దర్శనం ఇవ్వకపోతే నేనే స్వయంగా మహారాష్ట్రలోని పండరీపురాన్ని ఇక్కడికి వచ్చి స్థాపిస్తానని చెప్పారట. అప్పుడు తిరిగి వచ్చి చెప్పగా తలుపులు తెరవగా తలుపులు తెరుచుకోలేదు. అప్పుడు నరసింహం గారు భక్తితో ప్రార్థన చేయగా స్వామివారు ప్రకాశవంతమైన కాంతితో మహారాష్ట్రలోని పాండురంగ స్వామి వలె అచ్చం అలాగే 3 అడుగుల ఎత్తులో స్వామివారు ప్రత్యక్షం అయ్యారట. ఈ దేవాలయంలోనే పక్కన భక్త నరసింహం గారికి అభయం ఇచ్చిన ఆంజనేయ స్వామివారి దేవాలయం ఉంది. పక్కనే సహస్రలింగాలతో శివుడు వేరే మండపంలో దర్శనమిస్తున్నాడు. పక్కనే వేరే మండపంలో రాధా రుక్మిణి సత్యభామ సమేత అష్టలక్ష్మీ దేవులు దర్శనమిస్తున్నారు. ఇక్కడ ఉన్న మరో విశేషం ఏంటంటే ఇక్కడ ఒక ఋషి జ్ఞానం చేసుకుంటూ 400 సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నారని ప్రతీతి.